హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నాతిచరామి పార్ట్ 11లో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకు ప్రసవం జరిగిన తర్వాత చనిపోయింది. అప్పట్నుంచి తన తండ్రి మతి స్థిమితం కోల్పోయి తినమంటే తింటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, లేవమంటే లేస్తాడు. అప్పట్నుంచి ఆ అమ్మాయి తల్లిలా మారి ఆ 4 పిల్లల్ని తానే చూస్తుంది. వాళ్ళ నానమ్మ ఉంది, కానీ ఆవిడ ఇంట్లో పని, వంట పని చేసుకోవడానికి సరిపోతుంది. అమ్మాయి గురించి నేను చాలా తెలుసుకున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్ లెక్చరర్గా పనిచేసేది ఆ కాలేజీలోనే. ఆ అమ్మాయి గురించి చెప్తుంటే నేను ఆశ్చర్యపోయేవాడిని. కానీ సడన్గా అమ్మాయి వాళ్ళ నానమ్మ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినింది. ఇప్పుడు ఆమెకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే గాని బ్రతికే పరిస్థితిలో లేదు. ఆ డబ్బు కోసం వాళ్ళ పొలాలను అమ్మి ఆపరేషన్ చేయిస్తానని ఆ అమ్మాయి చెప్తే వాళ్ళ నానమ్మ మాత్రం నేను చావనైనా చస్తాను గాని పొలాలు అమ్మడానికి నేను అస్సలు ఒప్పుకోను అనే మాట అంటుంది. ఆ ముసలమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. కొడుకు కోడలు లేకపోయినా సరే పిల్లలను ఎంతో బాగా చూసుకుంటుంది. ఈ విషయం నా మనవరాలికి చెప్పకు అని హాస్పిటల్లో ఆమెతో వచ్చిన ఆవిడతో ఒట్టు వేయించుకుంది ఆమె. రత్తమ్మ ఇప్పుడు ఆపరేషన్ విషయం నా మనవరాలికి చెప్పావే అనుకో, పొలాలు చెలుక అమ్మి నాకు ఆపరేషన్ చేయిస్తానంటుంది. పొలాలు అమ్ముతుంది, బాగానే ఉంది. నేను చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏం తింటారు? లక్ష్మికి పెళ్లి ఎవరు చేస్తారు? వాళ్ళ చెల్లెళ్ల పెళ్లిళ్ళు ఎలా చేస్తారు? పొలం ఉంటే వచ్చేవారికి వీళ్లకు ఏమీ లేదు, పెళ్లి చేసుకోము అనకుండా వాళ్ళ రూపాలు గుణాన్ని చూసి చేసుకున్నా ఇంతో అంతో వాళ్ళకి ఇవ్వాలి కదా. పెళ్లి వాళ్ళు కట్నం తీసుకోకుండా చేసుకున్నా కూడా పెళ్లి చేయడానికి అయ్యే ఖర్చు ఉండాలి కదా అని ఎవరో రత్తమ్మ అనే ముసలామతో ఆ అమ్మాయి వాళ్ళ నానమ్మ చెప్తుంటే విన్నాను. అందుకే ఆ అమ్మాయి మన విష్ణుకు చక్కని జోడీ అవుతుంది. వయసు వ్యత్యాసం ఉంటుంది, ఎంతమంది చేసుకోవడం లేదు ఇప్పుడు. అందుకే అంకుల్ ఒకసారి మిమ్మల్ని అడుగుదామని ఫోన్ చేశాను అని అన్నాడు సుధాకర్. రత్తమ్మ నిన్న ఎల్లమ్మ అన్న మాటలు తలుచుకొని బాధపడుతుంది. డాక్టర్ ఏమన్నాడో ఏంటో అని. రత్తమ్మ ఇవాళ ఇంట్లో రేపు మంట్లో అనేటట్టు ఉన్న నాకు ముందు భవిష్యత్తులో వాళ్లకు ఏం లేకుండా చేసి నేను ఆపరేషన్ చేయించుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను? మా అంటే 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు, అంతకు మించి ఇంకా ఎక్కువ నేను బ్రతకలేను కదా. నేను బ్రతికినా కూడా వాళ్లకు ఏం చేసే స్థితిలో ఉండనేమో. ఈ ఆపరేషన్ చేసినా కొన్ని రోజులే బ్రతుకుంటాను. వీటికన్నిటికంటే ఇప్పుడు లక్ష్మికి చెప్పకుండా ఉంటే బాగుంటుంది కదా రత్తమ్మ అన్నది ఏడుస్తూనే ఎల్లమ్మ. నా ప్రాణం పోతే లక్ష్మి పైన నేను పెద్ద భారం మోపుతున్నా అంటేనే గుండె తరుక్కుపోతుంది. నువ్వు అన్నా నా మనవరాళ్లకి మనవడికి కాస్త జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండు. లక్ష్మి ఏమీ తెలియని అమాయకు పిల్ల. వాళ్ళ పెళ్లిళ్ళు చేసేటప్పుడు అబ్బాయిలను దగ్గరుండి చూడు. ఆ తర్వాత నీ చేతుల మీదుగానే వాళ్ళ పెళ్లిళ్ళు జరిపించు. నువ్వు అన్నయ్య కూర్చొని నా వచ్చే మనవరాళ్ల కాళ్ళు కడిగి కన్యాదానం నువ్వే చెయ్యాలి. తండ్రి ఉండి ఏం లాభం లేకుండా ఉంది వాళ్ళ బ్రతుకులకు. ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో అనుభవిస్తున్నాము అన్నది బాధపడుతూనే. కన్న తండ్రి కొడుకును చూసుకోలేదు. కొడుకు వాడు కళ్ళు తెరిచి చూసే వరకు వీడు వాళ్ళ కళ్ళ నుండి దూరంగానే వెళ్ళిపోయాడు. ఆ పార్వతీకి ఏం ద్రోహం చేశాను నేను? నా కొడుకును నాకు కాకుండా చేసింది. నా మనవరాళ్లకి నా మనవడికి కన్న తండ్రి మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్నది లేకుండా చేసింది. ఈ పాపం మాత్రం దానికి మామూలుగా తాకదు. పోనీలే ఎల్లమ్మ, అలాంటి పాపిష్టి దాన్ని నువ్వు తలుచుకొని బాధపడకు. దాని పాపాన అదే పోతుంది అని అనుకుంటూ ఎల్లమ్మ భుజం పైన చెయ్యి వేసి ఊరడించింది రత్తమ్మ. కాస్త స్థిమితపడిన ఎల్లమ్మ తమ పిల్లలు ఇంటికి వచ్చే వేళ అవుతుంది అని బయలుదేరి వాళ్ళ ఊరికి వెళ్లారు. తమకు అదంతా గుర్తుకు రాగానే ఎల్లమ్మకు ఏమైతుందో ఏమో, పాపం పసిపిల్లలు అనాథలైపోయేలాగా ఉన్నారు.
ఎల్లమ్మ పొలం అమ్ముదాము అంటే ఒప్పుకోవడం లేదు. ఆమె ఒప్పుకుంటే లక్ష్మికి ఇంత బాధ ఉండేది కాదు. ఎల్లమ్మ చెప్పేది కూడా వాస్తవమే కదా. తాను పోయినాక పిల్లల బ్రతుకు ఏమైతది? పొలం అమ్మితే పిల్లల పెళ్లిళ్లు చేయడానికి పనికి వస్తుంది. తన ఆలోచన సరే అయిందే, కానీ తన ప్రాణం పోతుంది అంటే లక్ష్మీ ప్రాణం ఎంత విలువెల్లాడిపోతుంది అర్థం చేసుకోకుండా ఉంది. మేము ఏమైనా సాయం చేద్దాము అంటే మా కోడలు చేతి సాయం చేస్తేనే ఎప్పుడూ 10 మందికి చేస్తూ ఉంటావు అని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. ఇంకా డబ్బు సాయం కోసం నా కొడుకును అడిగినాననుకో, వాడను సూటిపోటీ మాటలతో ప్రాణాలు తీస్తుంది. అయినా లక్ష్మి 1 రూపాయి కూడా పరాయి వాళ్ళని దగ్గర నుంచి ఆశించదు. అందుకోసమే కదా వాళ్లకు ఉన్న పొలాన్ని చెలుకును కూడా అమ్మి ఎల్లమ్మకు ఆపరేషన్ చేయించాలి అనుకుంది. అంతలోనే తన భర్త పొలం నుండి రాగానే ఆలోచనలు కట్టిపెట్టి ఆయనకు అన్నం పెట్టింది. లక్ష్మికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అసలు కాళ్ళు చేతులు ఆడకుండా ఉన్నాయి. చూస్తూ చూస్తూ నాయనమ్మ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే పొలం పొలం అంటుంది అని కోపం కూడా వస్తుంది. చేతిలో రూపాయి లేదు, కానీ ఆపరేషన్ అంటే లక్షలకు లక్షలు ఖర్చవుతాయి. తన నిస్సహాయతను చూసి తనను తానే నిందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది లక్ష్మికి. ఒక్కసారిగా ఆపదలో తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. నాయనమ్మ తన కొడుకును చూడటానికి వెళ్తేనే ఆ మహాతల్లి మా నాయనమ్మ మెడపెట్టి బయటకు గెంటేసింది. అప్పుడే కదా ఆమెకు లేని రోగం దాపురించింది. దుక్కలాగా ఉన్న మనిషిని పీల్చి పిప్పి చేసి ఇప్పుడు ప్రాణాపాయం మీదకి వచ్చేలా చేసింది. ఆమె పేరు తలుచుకున్నా అసహ్యం వేస్తుంది. కానీ తండ్రిని జాగ్రత్తగా చూసుకున్నందుకు అసహ్యాన్ని తీసివేసింది లక్ష్మి. ఇప్పుడు తన తండ్రి దగ్గరికి డబ్బుల కోసం వెళితే, డబ్బులు అవసరం వచ్చావా? ఇన్ని రోజులు మీ తండ్రి నీకు గుర్తుకు రాలేదా? మీ నాన్న సంపాదించి పెట్టింది అంతా ఇక్కడ ఉన్నదని వచ్చినావా అని అంటుందేమో. తన కన్నతల్లిని కాపాడుకునే బాధ్యత కొడుకుగా మా నాన్నకు ఉంటుంది కదా అని తన మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ఎంత ఆలోచించినా ఏం చేయాలో పాలుపోక పిచ్చెక్కిపోతుంది లక్ష్మికి. మనసులోనే లేదు. ఒకసారి ఆ పొలం కోసం మా నాన్నమ్మ ప్రాణాలు బలిపెట్టి అన్నట్లుగా ఉంది అని అనిపిస్తుంది. ఏది ఏమైనా పొలం అమ్మితేనే నాయనమ్మ ప్రాణాలు దక్కుతాయి అని మాత్రం ఖచ్చితంగా అర్థమైంది. లక్ష్మి ఆలోచన అంతా పొలం అమ్మడం ఎలా అని ఆ పొలం అమ్మనివ్వకుండా నాయనమ్మ అడ్డుపడుతుంది. ఇప్పుడు సహాయం చేసేవారు ఊర్లో ఎవ్వరూ లేరు. అయినా సహాయం చేయడానికి కూడా మా దగ్గర ఏమైనా విలువైన వస్తువులు ఉంటే అవి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవచ్చు. కానీ అవి లేవు. బంగారం ఉంది అంటే అది లేదు. పొలం తాకట్టు అయినా పెడదాము అంటే తాకట్టు పెట్టిన పొలం మళ్ళీ మన చేతికి రాదు అని అస్సలు నాయనమ్మ ఒప్పుకోదు. ముందిపోతే నుయ్యి, వెనకపోతే గొయ్యిలాగా ఉంది. ఎటు పోయినా కూడా పరిష్కారం లేని సమస్యలా తయారైంది. ఇప్పుడు సడన్ గా తనకు గుర్తొచ్చింది, తన ఇంటర్ సర్టిఫికేట్లు ఉన్నాయి కదా అన్నట్లు. అవి బ్యాంకులో పెడితే లోన్ ఇస్తారు కదా, 10 నుంచి 15 లక్షల వరకు ఉండొచ్చు. పైగా బ్రిలియంట్ స్టూడెంట్ కదా. ఆలోచన రాగానే ఒక్కసారిగా ముఖంలో 1000 వాట్ల బల్బులా వెలిగిపోయింది. కానీ మరో క్షణంలో మళ్లీ ఉసూరుమంది. అది తన చదువు పూర్తిగా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ కాకుండా సర్టిఫికేట్స్ చేతులకు రావు. లక్ష్మి ఆలోచనలో ఉండగానే అంతలోకి డాక్టర్ తన క్యాబిన్లోకి పిలిచాడు లక్ష్మిని. అమ్మా లక్ష్మి, మీ నానమ్మ గుండె కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో అప్లికేషన్ ఆల్రెడీ పంపించాను, కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేపిద్దాం. నువ్వు ఫామ్ ఫిలప్ చెయ్యి. ఆ తర్వాత ఎంక్వైరీ చేసి మనకు కావాల్సిన హార్ట్ టైంలోపు అరేంజ్ చేస్తారు. ఫామ్ ఫిలప్ చేస్తావా? నేను ఫిలప్ చేస్తే సైన్ మాత్రమే పెడతావా అని అన్నాడు డాక్టర్. అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి, నేను ఫిలప్ చేసి సైన్ చేస్తాను అని అన్నది లక్ష్మి. డాక్టర్ లక్ష్మికి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. లక్ష్మికి అప్లికేషన్ ఇవ్వగానే 2 నిమిషాల్లో అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి సైన్ కూడా పెట్టి ఇచ్చింది. మీ నానమ్మ ఆరోగ్యం ప్రస్తుతానికి ప్రాబ్లం ఏమీ లేదు, తనని ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చు. నీ ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే ఇచ్చి వెళ్ళు అని అన్నాడు డాక్టర్. ప్రస్తుతానికి నా దగ్గర ఫోన్ లేదండి, ఈరోజు నేను తీసుకుంటాను ఫోన్.
నెంబరు మీ ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఫోన్ తీసుకున్న వెంటనే మీకు ఫోన్ చేస్తాను అని అన్నది లక్ష్మి. సుధాకర్ నవ్వుతూ తన నెంబర్ రాసిచ్చాడు. అమ్మా లక్ష్మి, ఏదైనా చారిటీ వారు మీకేమైనా సహాయం చేస్తాను అంటే నీకు ఫోన్ చేసి చెప్తాను. కాకపోతే నువ్వు వెంటనే ఫోన్ తీసుకుని నాకు నీ నెంబర్ మెసేజ్ చెయ్యి, లేకపోతే ఫోన్ అయినా చెయ్యి అని అన్నాడు డాక్టర్. సరేనండి అని అనుకుంటూ వేలాడేసుకున్న ముఖంతో దేవుడిపైన నమ్మకంతోనే ఎల్లమ్మను పడుకోబెట్టిన రూంలోకి కదిలింది లక్ష్మి. డోర్స్ తీసిన అలికిడికి ఎల్లమ్మ కళ్ళు తెరుచుకున్నవి. మంచిగా నిద్రపోయినావా నాయనమ్మా అని అంది లక్ష్మి. అసలు మేలుకుంటేనా లక్ష్మి, ఆ గోళీలు ఏం గోళీలో ఏందో వేసుకోగానే అస్సలు శరీరాన్ని ఎవరన్నా కోసుకొని పోతున్నా కూడా తెలియదేమో అన్నట్లుగా నిద్ర పడుతుంది అని అన్నది. కళ్ళు తెరవనని మొరాయిస్తున్నా కూడా బలవంతంగా కళ్ళు తెరుస్తూ ఎల్లమ్మ. నాయనమ్మా, నేను యాదీ చిన్నాయనకి ఫోన్ చేసి వస్తా. ఇప్పటికే మనం హాస్పిటల్కి వచ్చి 4 గంటలవుతుంది. చెల్లెళ్ళు తమ్ముడు ఇంటికి వచ్చే టైం అవుతుంది. వాళ్ళు వచ్చేలోగా మనం ఇంటికి పోవాలి అని అన్నది లక్ష్మి. మళ్ళీ కళ్ళు మూసుకుంది ఎల్లమ్మ. లక్ష్మి బయటకు వచ్చి రిసెప్షన్ని రిక్వెస్ట్ చేస్తే ఆమె ఫోన్ ఇచ్చింది. యాదీ నెంబర్ లక్ష్మికి నోటెడ్లోనే ఉంటుంది కాబట్టి చకచక ఆ నెంబర్ను కొట్టేసింది. యాదీ ఫోన్ ఎత్తగానే, చిన్నాయన, నాయనమ్మను ఇంటికి తీసుకెళ్దామా? నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? మన ఊర్లో ఉన్నావా, ఈడనే ఉన్నావా అని ప్రశ్నలు ఒకేసారి అడిగింది. అయ్యో లక్ష్మమ్మ, నేను మీకోసం ఇక్కడే హాస్పిటల్ బయటనే ఉన్నాను. 2 ట్రిప్పులు మన ఊరికి వేసుకొని వచ్చి మీరు ఇంకా ఫోన్ చేయలేదు అని నేనే ఆటో పెట్టుకుని వచ్చేసిన. 15 నిమిషాల నుంచి ఆటోలోనే పడుకొని ఉన్నాను అని అన్నాడు యాది. అవునా చిన్నాయనా, లోపలికి రాకపోయావా? నువ్వు రాలేదేమో అని ఫోన్ చేసిన. సరేలే, ఆన్నే ఉండు, నేను నాయనమ్మని తోలుకొని వస్తా అని ఫోన్ పెట్టేసి రిసెప్షనిస్ట్కి థ్యాంక్స్ అని నవ్వుతూ చెప్పి ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి, నాయనమ్మ పా, మన ఇంటికి పోదాం అని తన చెయ్యి పట్టుకొని లేపింది. డాక్టర్ ఈరోజు మందులేమీ రాయలేదు. నిన్న రాసిచ్చిన మందులను క్రమం తప్పకుండా వేసుకోమని చెప్పాడు. అలా వేసుకోకుంటే తనకి రక్తం గడ్డకడుతుంది అని లక్ష్మితో చెప్పాడు డాక్టర్. నాన్నమ్మ పరిస్థితి ఆలోచిస్తూనే తనను తీసుకుని వెళ్ళి బయట ఆటోలో కూర్చోబెట్టి, చిన్నాయన, మన ఊరికి పోయేటప్పుడు ఫోన్ షాప్ దగ్గర ఆటో ఆపవా? నాయనమ్మ కోసం ఫోన్ ఏమైనా అవసరం అవుతుందేమో, ఒక ఫోన్ తీసుకుందాం అని అన్నది లక్ష్మి. అలాగే అమ్మా అనుకుంటూ ఆటో స్టార్ట్ చేశాడు యాది. 5 నిమిషాల తర్వాత ఒక సెల్ షాప్ ముందు ఆటోని ఆపాడు. ఇంత పెద్ద సెల్ ఫోన్ షాప్లో చిన్న ఫోన్లు ఉంటాయో లేవో అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది లక్ష్మి. లక్ష్మి లోపలికి ఎంటర్ అవుతుంటే డోర్ ఓపెన్ చేసిన అతన్ని ఆశ్చర్యంగా చూస్తూనే లోపలికి అడుగు వేసింది. కాస్త ముందుకు వెళ్ళగానే ఒక సేల్స్ మ్యాన్ వచ్చి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మేడం అని అడిగాడు. తక్కువ రేట్లో ఫోన్లు చూపిస్తారా అండి అని అడిగింది మొహమాట పడుతూ. అక్కడ ఉన్న వాటి కాస్ట్ ఫోన్ పైన స్టిక్కర్ వేసి కనబడుతుంది. షాప్లో తక్కువ రేటు ఉన్న చిన్న ఫోన్లు ఉంటాయో లేవో అని మొహమాటం. అతడు అలాగే అని చిరునవ్వు నవ్వుతూ పక్కనున్న కీప్యాడ్ సెల్ ఫోన్స్ వైపు తీసుకుని వెళ్ళాడు. దాంతో తనకు అవమానం భారం కాస్త తీరినట్లే అయింది. ఇంత పెద్ద షాపుకు ఎలా వచ్చావు అని అడుగుతారేమో అని భయంతో బిగుసుకుపోయిన లక్ష్మి ఆ కౌంటర్కి రాగానే అతడు ఏ టైప్ మొబైల్స్ ఎంత రేట్లో కావాలి మేడం అని అన్నాడు. తనకి మొబైల్స్ గురించి అంతగా తెలియదు. పైగా ఇంతవరకు మొబైల్స్ వాడలేదు తను. కాబట్టి ప్రస్తుతానికి ఫోన్ కాల్స్ రావాలి, ఫోన్స్ చేసుకునే వీలు ఉంటే చాలు, కీప్యాడ్ ఫోన్ కావాలి, కాస్త తక్కువ రేట్లో మంచిది చూపించండి అని అన్నది. అతడు సరే అని ఒక నోకియా ఫోన్ చూపించాడు. 900 అని చెప్పాడు. దాంతోపాటు సిమ్ ఫ్రీగా ఇచ్చాడు. సిమ్ కొనాల్సిన అవసరం లేనందున 900 పెట్టి ఫోన్ తీసుకొని ఆటో దగ్గరికి వచ్చింది లక్ష్మి. లక్ష్మి ఆటో ఎక్కగానే ఆటో వాళ్ళ ఊరి బాట పడుతుంటే, చిన్నాయన, ఎవరినైనా ఎక్కించుకుంటే ఎక్కించుకో అని ఎప్పట్లాగే అన్నది లక్ష్మి. వాళ్ళ ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్తే అప్పటికి 5-6 ఉన్నారు. లక్ష్మి వాళ్ళు కూర్చున్న దగ్గర కాకుండా ముందు 4 మగవాళ్ళని కూర్చోబెట్టి వెనక 2 ఆడవాళ్ళని కూర్చోబెట్టాడు. తన వల్ల ఆయనకు ఏం కష్టం కాకూడదు అన్నట్లుగానే కూర్చుంటే ఒక అరగంట వరకు వాళ్ళ ఇంటి ముందు ఆపి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు యాది.
వాళ్ళు ఇంటికి వచ్చేసరికి చెల్లెళ్ళు తమ్ముడు వచ్చి ఉన్నారు. అమ్మమ్మకు ఇంటి తాళం చెవి ఇచ్చి వెళ్తే ఆమె కూడా ఇంట్లోనే ఉంది పిల్లలతో పాటుగా. చేతిలో ఫోన్ బాక్స్ పట్టుకొని ఉన్న లక్ష్మి దగ్గరికి రావాలని చూసింది సరిత. దవాఖానా నుంచి వస్తున్న వాళ్ళ ఎదురుగా పోకు అని పక్కకు తీసుకుని వెళ్ళింది రత్తమ్మ. గోళం దగ్గరికి వెళ్లి చెంబుతో నీళ్లు తీసుకొని వాళ్ళ నాయనమ్మ కాళ్లు కడిగించి తాను కడుక్కొని లోపలికి వచ్చింది లక్ష్మి. లక్ష్మి ఇంటి లోపలికి రాగానే ఏదో వింత వస్తువు తీసుకొస్తున్నట్లుగా ముగ్గురు చెల్లెళ్ళు తమ్ముడు వచ్చి తన చేతిలో ఉన్న ఫోన్ బాక్సును పీకి పాకాన పెట్టారు. చిన్నపిల్లలు వాళ్ళు. వాళ్లతో పాటు కవిత కూడా ఏంటి అన్నట్లుగా లక్ష్మి చూస్తుంటే ఫోన్ పట్టుకొని దాంట్లో బ్యాటరీ వేసి ఆన్ చేసేదాకా వాళ్లకు తృప్తి లేదు. ఫోన్ ఆన్ చేసి దాంట్లో రేడియో ఉంది అని రేడియో పెట్టి పాటలు వింటున్నారు కవిత వాళ్ళు. కొత్త సంబరం ఇత్తడి పోగులు అన్నట్లుగా వాళ్ళు చేసేదంతా చూస్తుంటే కోపం వచ్చిన లక్ష్మి పాటలు వినడానికి కాదు ఫోన్ తీసుకుని వచ్చింది, డాక్టర్తో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అని తీసుకున్నాను, కొద్దిసేపు ఫోన్ ఇవ్వు అని లక్ష్మి అనగానే కవిత చేతిలో నుంచి సరిత లాక్కుంటే సరిత చేతిలో నుంచి అనిత తీసుకోపోయేసరికి అనిత చేతిలో నుండి లక్ష్మి లాక్కుని అందులో సిమ్ వేసి డాక్టర్ నెంబర్కి ఫోన్ చేసింది. ఫ్రీ సిమ్తో పాటు 100 రూపీస్ బ్యాలెన్స్, నెట్వర్క్ ఫ్రీ కాలింగ్ అని చెప్పేసరికి సంతోషమైంది లక్ష్మికి. ఎందుకంటే ఫోన్లో కాలింగ్ కోసం డబ్బులు వేయడం దండగా అని అనుకునే లక్ష్మికి అది కలిసొచ్చిన అవకాశంలా అనిపించింది. సిమ్ వేసిన వెంటనే డాక్టర్కి ఫోన్ చేసింది లక్ష్మి. లక్ష్మి హలో అనగానే డాక్టర్ సుధాకర్ మాట్లాడుతున్నాను, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని మాట్లాడాడు డాక్టర్. హలో డాక్టర్ గారు, నేను లక్ష్మీనండి, మా నాయనమ్మ ఎల్లమ్మ అని అనగానే లక్ష్మి ఇది నీ నెంబరా అమ్మా అని అన్నాడు. అవునండి, మీకు ఇవ్వాలని ఫోన్ తీసుకున్నా, వెంటనే మీకు ఫోన్ చేశాను అని అన్నది లక్ష్మి. సరే లక్ష్మి, నేను నా ఫోన్లో ఫీడ్ చేసుకున్నాను, మీ నాన్నమ్మకు ఏదైనా ఎమర్జెన్సీ అనిపిస్తే ఫోన్ చెయ్యి, అర్ధరాత్రి అయినా సరే నేను ఫోన్ లిఫ్ట్ చేసి సహాయం చేస్తాను, మీ నాన్నమ్మ ఆపరేషన్ కోసం నా తరపు నుంచి ఏం చేయాలో అది చేస్తాను అని పెట్టేశాడు డాక్టర్. లక్ష్మి ఫోన్ పెట్టడం ఆలస్యం. గణేష్ గాడు తన చేతిలో నుంచి ఫోన్ లాక్కొని ఏదేదో నెంబర్లు ఒత్తుతున్నాడు. ఎందుకంటే కొత్తగా ఏదైనా వస్తువు చూస్తే పిల్లల ఆకర్షణకు గురవుతారు కదా, అలాగే వాడు ఆ ఫోన్ నెంబర్లను ఒత్తుతూ ఉంటే నెంబర్ ప్రెస్ చేసినప్పుడల్లా సౌండ్ వస్తుంటే సంతోషపడుతూ ఉన్నాడు. లక్ష్మికేమో ఎవరికైనా ఫోన్ వెళ్తుందో ఏమో అని భయంగా చూస్తుంది. వాణ్ణి ఆ ఫోన్ని 4 రోజులైనా దక్కనిస్తారా లేదా అని. కవిత వాడు ఫోన్ నెంబర్లన్నీ ఒత్తుతూ ఉంటే వాడి చేతిలో నుంచి ఎలా తీసుకోవాలో అని ఆలోచించింది. గణేష్ మనం పాటలు పెట్టుకుందామా, ఫోన్లో పాటలు పెట్టి ఫోన్ని పైన పెట్టుకుందాం, లేకపోతే అక్కలు మన చేతిలో నుంచి లాగేసుకుంటారు అని చెప్పి వాడి చేతిలో నుంచి మెల్లగా తీసి ఫోన్లో FM ఆన్ చేసి ఆ ఫోన్ని ఆ ముగ్గురికి అందకుండా పైన పెట్టింది కవిత. అనిత మాత్రం కోపంగా చూస్తుంది. ఫోన్ని ముట్టుకోనీయలేదు అన్నట్లుగా. అనిత ముఖం చూసి అర్థం చేసుకుంది లక్ష్మి. అనితతో కొద్దిసేపు అయినాక నీ చేతికి ఇస్తా, కానీ నువ్వు అలగకు అంటూ తన బుగ్గలు ముద్దు పెట్టుకుంది. అక్క తన చేతికి ఫోన్ ఇస్తా అనగానే ముఖంలో సంతోషం వచ్చి చేరింది. వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఇంటి వెనకకు వెళ్ళింది లక్ష్మి. ఎప్పట్లాగే ఆ రోజు కూడా వాళ్ళ పని చేసుకునే పడుకున్నారు. ఎల్లమ్మకు తను పోయేవరకైనా కొడుకును చూస్తానా లేదా అని అన్న బాధతో కొడుకు గురించి కాస్త ఎక్కువగా ఆలోచించింది. అంతే, అర్ధరాత్రి ఆమెకు మళ్లీ శ్వాస ఆడటం లేదు. ఎంతలా అంటే గుండెని ఎవరో సూదులతో గుచ్చినట్లుగా కాళ్ళు చేతులు కొట్టుకుంటూ మంచాన్ని పెకపెకా తన్నడం, కాళ్లతో చేతులతో కొట్టుకోవడం. మంచం పక్కన పడుకున్న లక్ష్మికి ఎల్లమ్మ చేసే శబ్దానికి మెలకువ వచ్చింది. ఒక్క ఉదుటన లేచిన లక్ష్మి ఆశ్చర్యపోతూ ఏమైంది నాయనమ్మా అని తన గుండెల్లో రాస్తూ కవిత లే, నాయనమ్మకి ఏమో అయింది అని నోటిదాకా వచ్చింది. అరవబోయే అంతలో చెల్లెళ్ళు తమ్ముడు భయపడతారు అన్న ఆలోచన వచ్చింది. అరవడాన్ని ఆపి డాక్టర్ ముందు జాగ్రత్తగా మీ నాయనమ్మకు ఏమైనా సీరియస్ అయినప్పుడు ఒక టాబ్లెట్ వేయమని ఇచ్చారు. అది వెంటనే వేసింది.
దాన్ని కాసేపు నాలుగు కింద పెట్టమని నాయనమ్మకు చెప్పి నోరు బలవంతంగా తెరిచి నాలుగు కింద టాబ్లెట్ పెట్టింది. ఒకసారి కాళ్లను ఒకసారి చేతులను రాస్తూ గాలి ఆడడానికి నాయనమ్మ మెడ దగ్గర ఉన్న కొంగును కాస్త లూజుగా చేసింది. ఎల్లమ్మ గిలిగిలా కొట్టుకుంటున్నప్పుడు కొంగు మెడకు బిగించి ఉన్నట్లుగా అయింది. అది చూసిన వెంటనే సరిచేసింది లక్ష్మి. ఆ టాబ్లెట్ ప్రభావం వెంటనే పనిచేసినట్లుగా 5 నిమిషాల్లోపే ఎల్లమ్మ సెట్ అయింది. ఇప్పుడు తన గుండెల్లో గుణపాలు గుచ్చినట్లుగా ఉన్న నొప్పి తగ్గిపోయింది. కానీ తనకు ఇంకా దడగా ఉంది. రాత్రి కొడుకు గురించి ఆలోచించిన అందుకే ఇలా అయ్యింది అని కళ్ళనీళ్లు కారుతున్నాయి. కొడుకు గురించి ఆలోచించి నా మనవరాల గురించి ఎందుకు మర్చిపోతున్నాను అన్న ఊహకే సగం చచ్చిపోయింది. మనసులో పిల్లల బాధ్యత నా పైన ఉంది అని అనుకుంటున్న ఎల్లమ్మ కళ్ళు అప్రయత్నంగా మూసుకున్నాయి. లక్ష్మి వేసిన టాబ్లెట్ ప్రభావంతో మత్తుగా ఆవరించి వెంటనే నిద్రలోకి జారుకుంది. ఇప్పుడు తన మనసులో ఎటువంటి బాధ లేదు. మెదడును మత్తులో నింపేసింది. లక్ష్మికి దుఃఖం ఒక్కసారిగా పొంగుకొచ్చింది. ఏడ్చేసింది చాలాసేపు. అలా ఏడ్చి డాక్టర్ ఫోన్ చేయమన్నది గుర్తొచ్చింది. ఇంట్లోకి వచ్చి ఒకసారి ఎల్లమ్మ వైపు చూసింది. నాయనమ్మ ప్రశాంతంగా నిద్రపోయేసరికి ఫోన్ తీసుకుని బయటకు వెళ్లి డాక్టర్కి ఫోన్ కలిపింది. 2 సార్లు రింగ్ అయ్యింది, కట్ అయిపోయింది. 3వ రింగ్ అయ్యింది. కట్ అయ్యేలోపు లిఫ్ట్ చేసి చాలా చిన్న గొంతుతో హలో అన్నారు డాక్టర్. లక్ష్మి ఏడుస్తున్నా వెక్కుతున్నా తప్ప సౌండ్ ఏదీ వినిపించకపోయేసరికి ఆ ఫోన్ నెంబర్ ఎవరిది అని చూశాడు నిద్రమత్తులో. లక్ష్మి అని ఫీడ్ చేసిన వెంటనే హలో లక్ష్మి, ఏమైందమ్మా అని అన్నాడు. అమ్మా లక్ష్మి, మీ నానమ్మ బానే ఉంది కదా అని అడిగాడు. ఆమెకు గొంతులో నుండి మాటలు రావడం లేదు. అంతసేపు ఉగ్గుపట్టిన దుఃఖం ఒక్కసారిగా బయటకు వచ్చి చాలాసేపు ఏడ్చింది లక్ష్మి. ఏడ్చిన తర్వాత తనను తాను నెమ్మదిపరుచుకొని డాక్టర్ గారు నాయనమ్మ మళ్ళీ మొన్నట్లాగే చేసింది. కాళ్ళు చేతులు గిలిగిలా కొట్టుకుంటూ ఉంటే మీరు ఇచ్చిన టాబ్లెట్ వేసి పడుకోబెట్టాను. ప్రస్తుతానికి నిద్రపోతుంది. కానీ నాయనమ్మకు ఏమవుతుందోనన్న భయం రోజురోజుకు పెరిగిపోతుంది. ఏం చెయ్యాలో, తన ప్రాణాన్ని ఎలా కాపాడాలో అర్థం కాకుండా ఉంది. డాక్టర్ గారు, మీరు ఎలాగైనా మా నాయనమ్మను కాపాడండి అని ఏడుస్తూ వేడుకుంది లక్ష్మి. మరి లక్ష్మి వాళ్ళ నాయనమ్మను డాక్టర్ గారు కాపాడతారా? లక్ష్మి ఇంటికి పెద్ద దిక్కైన ఎల్లమ్మను మన డాక్టర్ గారు కాపాడతారా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.